గైస్ నాకు మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ ఇన్సెట్ కౌన్సిలింగ్ అయిన తర్వాత వచ్చింది ఏంటంటే అక్క మల్లారెడ్డి కాలేజ్ ఎలా ఉంటుంది, యూనివర్సిటీ ఎంఆర్ సెట్ సేమా, ఎంఆర్ఈసీ ఎంఆర్సీఈ క్యాంపస్లో ఎలా ఉంటాయి అనే క్వశ్చన్స్ వస్తున్నాయి. 4 years బ్యాక్ నేను జాయిన్ అయినప్పుడు ఎంఆర్ సెట్లో చాలా ప్లేస్మెంట్స్ ఉంటాయి కంపేర్ టు అదర్ మల్లారెడ్డి కాలేజెస్ అని చెప్తే నేను జాయిన్ అయినా. బట్ ఈ రోజు నేను కాలేజ్ వదిలి వచ్చేటప్పుడు దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఆ సినారియో అనేది. బట్ ఒకటి మాత్రం నిజం గైస్, కాలేజ్ ఎలాంటిది అనేది 4 years తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు. వాట్ ఆల్ వీ నీడ్ ఈస్ స్కిల్స్ ఉంటే మనం బయట ఆఫ్ క్యాంపస్లో అయినా ట్రై చేయొచ్చు. సో కాలేజ్ ఎలాంటిదైనా సరే జస్ట్ మనం ఫోకస్ చేస్తే ఇట్ విల్ బీ ఎనఫ్ గైస్. సో ఎంఆర్ సెట్ కాలేజ్ గురించి చెప్పాలి అని అంటే సైబర్ సెక్యూరిటీలో అది ఆన్ క్యాంపస్ ఆఫ్ క్యాంపస్ నాకు క్లారిటీ లేదు గైస్. దాంట్లో ఇద్దరికి మాత్రం 22 lakhs ప్యాకేజ్ వచ్చింది అని అన్నారు, 22 or సంథింగ్ ఐ డోంట్ నో. అండ్ మోస్ట్లీ బల్క్ హైరింగ్ చేసింది యాక్సెంచర్. మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో యాక్సెంచర్ బల్క్ హైరింగ్ చేసింది. అండ్ ఉమెన్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే 3 times 2 times హైదరాబాద్ లాగా ఇంకొకటి నార్మల్ ప్లేస్మెంట్ లాగా చేశారు. అండ్ క్యాప్జెమ్ని కూడా ఎక్కువ మందిని హైర్ చేసుకున్నట్టుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ కంపెనీ వచ్చింది, దాని తర్వాత నీవు ఈ కంపెనీలో సెలెక్ట్ అయినావంటే వేరే కంపెనీస్కి అలో చేయలేరు మా కాలేజ్లో. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది.